Good morning. Welcome to ఆన్లైన్ వీడియో క్లాసెస్. నేను మల్లికేడి చెన్నోజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైతనగర్. ఈరోజు బిఏ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి అంశం హెల్త్ అండ్ టెక్నాలజీ. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనకు అంశం టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ టెక్నాలజీ. సామాజిక సేవలలో విద్య, వైద్యము, ఆరోగ్యము ఇవన్నీ సామాజిక సేవలని తెలుసుకున్నాం. మానవ వనరుల అభివృద్ధికి సామాజిక సేవల అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశమని మనకు తెలుసు. మానవ వనరుల నైపుణ్యాన్ని, సమర్థతను నిర్ణయించే అంశాలలో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎంత విద్య నైపుణ్యాలు కలిగి ఉన్నా పనిచేయటానికి ఆరోగ్య స్థితి సహకరించాలి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. ఇవన్నీ ఆరోగ్యం గురించి అవగాహనతో పాటు కుటుంబ ఆదాయం మీద కూడా ఆధారపడి ఉంటాయి అనేది మనకు తెలుసు. భారతదేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో పేదరికం ఒకటి. ఈ పేద ప్రజలకు ఆహార భద్రత ఉండదు. పౌష్టికాహార లోపం కూడా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో, మహిళల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఒక దేశంలోని ప్రజల ఆరోగ్య స్థితి గురించి తెలియజేసే అంశాలు చాలా ఉంటాయి. దాంట్లో ప్రధానమైనవి శిశు మరణాల రేటు, ఆయు ప్రమాణం, ప్రసూతి మరణాల రేటు, ప్రత్యుత్పత్తి రేటు, దీన్ని ఫలదీకరణ రేటు అని కూడా అంటున్నాం. కాబట్టి వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా జనన మరణాల రేటు. భారతదేశంలో 1975, 2011 ఈ మధ్యకాలంలో జననాల రేటు ప్రతి 1000కి 35.2 నుంచి 31.0కు తగ్గింది. జననాల రేటు 35.2 నుంచి 31కి తగ్గిపోయింది. ఇక మరణాల రేటు విషయానికి వస్తే ఇదే కాలంలో అంటే 1975, 2011 మధ్యకాలంలో 1000 మరణాలకు 14.5 ఉన్నటువంటిది 1975లో 2011 నాటికి అది 7.1కి దిగి వచ్చింది. జనన రేటు కానీ మరణ రేటు కానీ ప్రతి సంవత్సరం పట్టణ ప్రాంతం కంటే గ్రామ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్యం గురించి అవగాహన కానీ, పరిమిత కుటుంబం వల్ల ప్రయోజనం గురించిన అవగాహన కానీ గ్రామాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం అనేది దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక శిశు మరణాల రేటు విషయానికి వచ్చినట్లయితే 1975లో ప్రతి 1000 జననాలకు 129 మంది శిశు మరణాల రేటు ఉంటే 2011 నాటికి అది 44కు తగ్గింది. ఇది గ్రామాలలో 139 నుంచి 48కి తగ్గగా పట్టణాల్లో 80 నుంచి 29కి తగ్గింది. అయితే పట్టణాల్లో శిశు మరణాల రేటు తగ్గడానికి కారణాలు ఏంటివంటే వైద్య వసతులు పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండడం, అధికంగా ఉండడం,
ముఖ్యమైనటువంటి కారణం. ఇక పునరుత్పత్తి రేటు, ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది బిడ్డలకు జన్మనివ్వడానికి అవకాశం ఉంటుందో దాన్ని పునరుత్పత్తి రేటు లేదా ఫలదీకరణ రేటు అని అంటున్నాం. ఈ ఫలదీకరణ రేటు 1975లో 4.9 ఉంటే అది 2010 నాటికి 2.5కు తగ్గింది. కాబట్టి ఈ పునరుత్పత్తి రేటు లేదా ఫలదీకరణ రేటు అనేది దాదాపు సగానికి సగము తగ్గింది. అయితే గ్రామాలలో ఇది 5.2 నుంచి 2.8కి తగ్గగా, పట్టణాల్లో మాత్రం 3.7 ఉన్నటువంటిది 1.9కి తగ్గింది. కుటుంబ నియంత్రణ ఆవశ్యకత తెలిసి నియంత్రణ విధానాలు పాటించడం పట్టణాల్లో ఫలదీకరణ రేటు తక్కువగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాతది ఆయు ప్రమాణం, లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అంటున్నాం. ఏంది ఆయు ప్రమాణము అంటే, ఒక శిశువు పుట్టిన సమయం నుంచి ఎంతకాలం జీవించగలదో తెలిపేటువంటి అంచనాను ఆయు ప్రమాణం అని అంటారు. అంటే సగటున మనిషి జీవించేటువంటి కాలాన్ని ఆయు ప్రమాణం లేదా ఆయుర్దాయం అని అంటున్నాం. 1951-61 దశాబ్దంలో దేశంలో ప్రజల ఆయు ప్రమాణం 41.2 సంవత్సరాలు. అంటే సగటున మనిషి 41 సంవత్సరాలు జీవించేవాడు 50-60 దశకాలు. ఇక 2001 జనాభా లెక్కల ప్రకారం మనిషి సగటు ఆయు ప్రమాణం 65.3 సంవత్సరాలకు పెరిగింది. అయితే ఇందులో పురుషుల ఆయు ప్రమాణము 63.9 సంవత్సరాలు ఉంటే స్త్రీల ఆయు ప్రమాణం 66.9 సంవత్సరాలు ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో పరిశీలించి చూసినా స్త్రీల ఆయు ప్రమాణం పురుషుల ఆయు ప్రమాణం కంటే అధికంగా ఉంటుందనేది చెప్పవచ్చు. ఈ 1951 నుంచి 2001 మధ్యకాలంలో వైద్య సదుపాయాలు విస్తరించటం, ఆరోగ్య సేవలు పెరగటం, ఆరోగ్యంగా జీవించాలనేటువంటి ఒక ఆకాంక్ష పెరగటం, ప్రభుత్వాలు కల్పించేటువంటి వైద్య సదుపాయాలు, ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం మొదలైనటువంటి కారణాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడి ఆయు ప్రమాణం పెరిగింది. ఇక తర్వాత ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలు. ఈ ఆరోగ్యానికి కావలసినటువంటి వ్యవస్థాపన సౌకర్యాలు ఏంటివి ఒకసారి చూద్దాం. జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ ప్రకారం 2010 నాటికి దేశంలో దాదాపు 12,760 ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో పడకల సంఖ్య చూసినట్లయితే దాదాపు 76,793 పడకలు ఉన్నాయి. ఎప్పుడు 2010 నాటికి మనం చూసినట్లయితే 12,760 ఆసుపత్రులు, దాదాపు 76,793 పడకల సంఖ్య ఉంది. ఆయుష్ శాఖ కింద 3,408 ఆసుపత్రులు ఉన్నాయి. 24,465 డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి. ఇక దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 23,887, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 4,809, ఇక హెల్త్ సబ్ సెంటర్లు 1,48,124 పనిచేస్తున్నాయి.
లైసెన్స్ పొందిన రక్త నిధులు బ్లడ్ బ్యాంకులు అంటున్నాం. ఇవి దాదాపు 2,44,535 ఉన్నాయి. 2015-16లో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వైద్యశాలలు పడకలు సదుపాయము అందుబాటు నాటికి కొంత మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఎట్లా ఉంది అనేది ఒకసారి పరిశీలన చూస్తే 2015-16 నాటికి భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, అంటే జమ్మూ కాశ్మీర్ మనము ఏర్పడక ముందు పరిస్థితి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఈ 2015-16న మొత్తం ఉన్నటువంటి వైద్యశాలలు 15,774. సగటున ప్రతి గ్రామీణ ప్రాంతాలలో 544 వైద్యశాలలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా 7 కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44 వైద్యశాలలు పనిచేస్తున్నాయి. ఇవి సగటున ప్రతి కేంద్రపాలిత ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో 6 వైద్యశాలలు పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి భిన్నంగా 29 రాష్ట్రాల పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3,709 వైద్యశాలలు ఉంటే సగటున ప్రతి రాష్ట్రంలో 129 వైద్యశాలలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక 7 కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ ప్రాంతాలలో మొత్తం 126, సగటున ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో 18 వైద్యశాలలు ఉన్నాయి. ఈ రకంగా ఆరోగ్య వ్యవస్థాపన సౌకర్యాల విషయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు సంఖ్య అనేది గణనీయంగా పెరిగిందనేది మనకు తెలుస్తుంది. తర్వాత వైద్యులు రోగుల నిష్పత్తి. ఏ దేశంలో అయినా సరే వైద్యులు రోగుల నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడే వైద్య సేవలు అందరికీ సక్రమంగాను సమర్థవంతంగాను అందుతవి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మన దేశంలో చూసినట్లయితే చట్టరీత్యా గ్రామాలలో ప్రతి 20,000 మందికి ఒక వైద్యుడు పనిచేస్తుండగా పట్టణాలలో ప్రతి 2,000 మందికి ఒక వైద్యుడు పనిచేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యశాలలు, డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండడమే దీనికి మూలం. అయితే చట్టం ప్రకారము ఎంతమందికి ఒక డాక్టర్ ఉండాలంటే 250 మంది రోగులకు ఒక వైద్యుడు పనిచేస్తూ ఉండాలి. కానీ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు, పట్టణాల్లో అయితే 2,000 మందికి ఒక డాక్టరు ఉన్నాడు. ఈ పట్టణాల్లో కూడా ఈ చట్టబద్ధ నిష్పత్తి పాటించకపోవడమే కాక కావలసినటువంటి వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు. చట్టబద్ధమైన నిష్పత్తి ప్రకారం వైద్య సేవలు అందాలంటే భారతదేశంలో దాదాపు 6 లక్షల మంది డాక్టర్లు ఇంకా అవసరమవుతారు. భారతదేశం యొక్క జనాభా భారీ స్థాయిలో ఉండడం, వైద్యులు రోగుల నిష్పత్తికి కావలసినటువంటి డాక్టర్ల సంఖ్య ఎక్కువగా అవసరమవుతుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వ వైద్యులు జనాభా నిష్పత్తి. ఎంతమంది జనాభాకు ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడు అనేది
తెలుసుకుందాం. భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఖ్య 85,254. 85,254. సగటున ప్రతి 13,531 మంది జనాభాకు ఒక ప్రభుత్వ వైద్యుడు పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న దంత వైద్యుల సంఖ్య 3,421. అంటే ప్రతి 33,722 మంది జనాభాకు ఒక దంత వైద్యుడు పనిచేస్తున్నాడని తెలుస్తుంది. దేశంలో నమోదైన ఏఎన్ఎంల సంఖ్య దాదాపు 5,76,000. ఇక ఫార్మసిస్టులు 6,56,000. ఈ రకంగా ప్రభుత్వ వైద్యులు జనాభా నిష్పత్తి చూసినట్లయితే ఉండవలసినటువంటి నిష్పత్తి కంటే తక్కువగా ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక తర్వాత భారతదేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఏంది జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్ అంటే, సుదూర గ్రామీణ ప్రాంతాలలో అతి పేద కుటుంబాలకు నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవలు అందుబాటులోనికి తేవాలని లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమాన్ని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అని చెప్తున్నాం. సుదూర గ్రామీణ ప్రాంతాలలో అతి పేద కుటుంబాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోనికి తీసుకురావడానికి లక్ష్యంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. దీన్ని 2005 ఏప్రిల్ 12న ప్రారంభించడం జరిగింది. మరి ఈ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో అనుసరించేటువంటి మౌలికమైనటువంటి వ్యూహాలు ఏమిటయ్యా అంటే, సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యం పెంచడం, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సరళ నిధుల విధానం అనుసరించటం, ఆరోగ్య రంగంలో మానవ వనరుల అభివృద్ధిలో నవకల్పనలు ప్రవేశపెట్టడం, ప్రజారోగ్య ప్రమాణాలు, నిబంధనలు నిర్ణయించటం, పర్యవేక్షించటం మొదలైనటువంటి ఇందులో అనుసరించేటువంటి వ్యూహాలు. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదవారికి నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవలు అందుబాటులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం క్రింద 2012 నాటికి మనము కొన్ని ఫలితాలను సాధించడం జరిగింది. ఎట్లాంటి ఫలితాలు సాధించడము అంటే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు మొదలగు వాటిలో 20,634 నూతన నిర్మాణాలు, అదేవిధంగా 19,583 కేంద్రాలలో కావలసినటువంటి వసతులను మెరుగుపరచడం జరిగింది. 8,475 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారంలో 24 గంటలు వంతున పనిచేయడం అమలు చేయడం జరిగింది. 2,315 ఆరోగ్య కేంద్రాలు మొదటి రెఫరల్ యూనిట్గా పనిచేయడం ప్రారంభించినవి. అదనంగా వైద్యులు, ప్రత్యేక నిపుణులు, ఆయుష్ వైద్యులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది మొదలైనటువంటి సిబ్బందిని నియమించడం ద్వారా దేశంలోని ఆరోగ్య వైద్య సేవలు సంతృప్తికరంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దేశంలో ఉన్న 640 జిల్లాలలో 449 జిల్లాలలో సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సంచార వైద్య యూనిట్లుగా 2012 వాహనాలు పనిచేస్తున్నాయి. ఇక 16 రాష్ట్రాలలో 108 కాల్ సెంటర్ల సేవలు నడుస్తున్నవి. గ్రామాలలో 5 లక్షల గ్రామ ఆరోగ్య పరిశుభ్రత పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మనము కొన్ని ఫలితాలను 2012 నాటికి సాధించడము జరిగింది. అయితే ఈ కార్యక్రమం కింద పేదవారికి అందించేటువంటి సౌకర్యాల కల్పనకు మెరుగుదలకు ఇంకా మనము కృషి చేయవలసినటువంటి అవసరము ఉంది. ఇక తర్వాత కార్యక్రమం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్, నేషనల్ అర్బన్ మిషన్. పట్టణ పేద జనాభా ఆరోగ్య అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య సేవలు మెరుగుపరచడం దీని ప్రధానమైనటువంటి లక్ష్యం. మురికివాడలలో ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి ఇందులో ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. 1 లక్షకు మించి జనాభా ఉన్న అన్ని పట్టణాలకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి రిక్షా కార్మికులు, వీధి అమ్మకందారులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పనిచేసే కూలీలు, ఇల్లు లేని వారు, వీధి పిల్లలు, నిర్మాణ కూలీలు మొదలైన వారంతా ఈ పథకం కిందికి తీసుకొని రావడం జరిగింది. ఇక దేశంలో ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి మనం అమలు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నవి. దాంట్లో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది సార్వత్రిక రోగ నిరోధక టీకాల కార్యక్రమం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం. 1978లో ఈ సార్వత్రిక రోగ నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1985లో దీన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంగా మార్పు చేయడం జరిగింది. 1989-90లో దేశంలోని అన్ని జిల్లాలకు దీన్ని విస్తరింపజేయడం జరిగింది. 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో ఒక అంశంగా ఇది చేర్చబడింది. దీంట్లో డిప్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్, పోలియో, మిజిల్స్, క్షయ, హెపటైటిస్ బి అనే 7 వ్యాధులకు నిరోధక టీకాలు ఇవ్వటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ 7 రకాలైనటువంటి వ్యాధులకు టీకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సార్వత్రిక రోగ నిరోధక టీకా కార్యక్రమం. రెండవది జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. జాతీయ కుష్టు నియంత్రణ కార్యక్రమంగా 1995లో ఇది ప్రారంభించబడింది. బహుళ మందుల వైద్యం విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాక 1983లో జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంగా మార్చడం జరిగింది. ఇది 100% కేంద్ర నిధులతో నడిచేటువంటి కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం. ఈ జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమాన్ని 1976లో ప్రారంభించడం జరిగింది. ఇది కూడా 100% కేంద్ర నిధులతో
నడిచేటువంటి కార్యక్రమం. 2020 నాటికి దేశంలో అంధత్వాన్ని 0.03%కు తగ్గించటము ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అంటే 2020 నాటికి దేశంలో సాధ్యమైనంత వరకు అంధత్వ నియంత్రణము పూర్తిగా రూపుమాపాలి అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. తర్వాత కార్యక్రమం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. దీన్ని 1982లో ప్రారంభించడం జరిగింది. మానసిక రోగులకు కావలసినటువంటి చికిత్సను అందించడం, వారి బాగు కోసం కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం మొదలైనటువంటివి కల్పించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఆ తర్వాత ఆరోగ్య బీమా పథకం, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటుంది. పేదరికపు గీత కింద నివసించే కుటుంబాల వారి కోసం ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం ఇది. ఈ పథకంలో ప్రీమియం వచ్చేసి 75% వరకు సబ్సిడీ వస్తుంది. కుటుంబానికి 300 రూపాయలు పరిమితి ఉంటుంది. ఇక చివరిది ఆరోగ్య కార్యక్రమాల్లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం. దీన్ని 1992లో మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. దీని మొదటి దశ అంటాం. రెండవ దశ 1999లో ప్రారంభించడం జరిగింది. తిరిగి మూడవ దశ 2007లో ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఆరోగ్య పరిరక్షణకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసినప్పటికీ దేశంలోని చాలా రాష్ట్రాలలో ఆరోగ్య పరిస్థితులలో పురోగతి చాలా స్వల్పంగానే కనిపిస్తున్నది. మహిళా శిశు సంరక్షణకు సంబంధించిన సంస్థాగత మరణాలు, శిశు మరణాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాల నిష్పత్తులు ఇంకా మనకు నిరాశాజనకంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల వీటిలో మెరుగైనటువంటి ఫలితాలు మనకు కనిపించవలసినటువంటి అవసరము ఉంది. తర్వాత సేవారంగంలో ఉన్నటువంటి మరొక అంశము సమాచార సాంకేతిక విజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారతదేశంలో సమాచార సాంకేతిక విజ్ఞానం, అందుకు సంబంధించిన ఆధారిత సేవలు చాలా వేగంగా వృద్ధి చెంది ప్రపంచంలో మనకి ఒక గుర్తింపు లభించింది. దేశ విదేశాలలోని పరిశ్రమ, వ్యాపార రంగాలకు అవసరమైన సమాచార సాంకేతిక నిపుణులను భారతదేశం తయారు చేస్తున్నది. 2011-12లో 2.8 మిలియన్ల మందికి ప్రత్యక్ష ఉపాధి, 8.9 మిలియన్ల మందికి పరోక్ష ఉపాధి ఐటీ ద్వారా లభించింది. ఇక ఐటీ ఎగుమతులు తీసుకున్నట్లయితే 2007-8లో 40.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల నుంచి 2012-13 నాటికి 75.8 బిలియన్ల అమెరికన్ డాలర్లకు పెరిగినవి. ఇక దేశీయ సేవల విలువ చూస్తే 11.7 అమెరికా మిలియన్ డాలర్ల నుంచి 2012-13 నాటికి 19.3 బిలియన్ల అమెరికా డాలర్లకు పెరిగింది. కాబట్టి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు పెరిగింది. దానివల్ల వచ్చేటువంటి ఆదాయాల పరిమాణం కూడా పెరిగింది. ఈ పరిశ్రమలో 4 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఒకటి సమాచార సాంకేతిక సేవలు, వ్యాపార ప్రక్రియ
అవుట్సోర్సింగ్, ఇంజనీరింగ్ సేవలు, పరిశోధన మరియు అభివృద్ధి. ఇక ఈ ఐటీ సేవలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటివి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో సమాచార సాంకేతిక విజ్ఞానం ఒక దోహదకారి అయినటువంటి పాత్రను నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ దీని అభివృద్ధికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించింది. కేంద్ర ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగాను సాధికార సమాజంగాను రూపొందించటానికి దేశంలో ఈ అభివృద్ధిని అంటే ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ని ఒక చోదక యంత్రంగా భావించింది. ఈ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ శాఖలు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏంటివి అని ఒకసారి మనం పరిశీలించి చూస్తే, ఈ అభివృద్ధికి ప్రభుత్వ శాఖలు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు, ఒకటి, ఈ ప్రభుత్వం దీన్ని ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అంటున్నాం. ఇందులో ఈ సేవలు అందించటం కోసం ఈ అవస్థాపన నిర్మించటం ఈ ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి లక్ష్యం. రెండవది, ఈ పరిశ్రమ అంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారీ, సమాచార సాంకేతిక విజ్ఞానం ఆధారిత సేవల పరిశ్రమలను ప్రోత్సహించటం ఈ పరిశ్రమ లక్ష్యం. ఇక మూడవది, ఈ నవకల్పనలు, పరిశోధన, అభివృద్ధి. సాంకేతిక రంగంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న క్షేత్రాలలో నవకల్పన సానుకూల అవస్థాపన నిర్మాణానికి సహాయాన్ని అందించటం. ఇక ఈ ప్రభుత్వ లక్ష్యాల్లో మరొకటి ఈ విద్య, ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ అంటాం. ఇందులో ఈ నైపుణ్యాలు, జ్ఞాన అనుసంధానం, అభివృద్ధికి ప్రోత్సాహం అందించటం లక్ష్యాలు. ఇక మరొక లక్ష్యం ఈ భద్రత, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ. ఇందులో భారత క్షేత్రానికి ఎలక్ట్రానిక్ భద్రత కలిగించటం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి లక్ష్యం. ఈ రకంగా ఐటీ సేవలకు సంబంధించి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. అయితే ప్రజాబాహుల్యం కోసం సమాచార సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది అందుబాటులోనికి వచ్చి ప్రజలకు కావలసినటువంటి పరిపాలన సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. అందుకే ప్రజాబాహుల్యం కోసం సమాచార సాంకేతిక విజ్ఞానం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఐటీ ఫర్ మాసెస్ అని అంటారు. ఏమిటి ఈ ప్రజాబాహుల్యం కోసం సమాచార సాంకేతిక విజ్ఞానం అంటే ఒకసారి చూద్దాం. ఇది ఒక ప్రణాళిక పథకం. 10వ ప్రణాళికలో దీన్ని ప్రవేశపెట్టి 11వ ప్రణాళికలో కొనసాగించడం జరిగింది. 12వ ప్రణాళికలో కూడా దీన్ని ఒక ప్రాధాన్యత అంశంగా చేర్చడం జరిగింది. ఇక 2013-14 నుంచి దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ చేపట్టినటువంటి మానవ శక్తి అభివృద్ధి పథకంలో దీనిని విలీనం చేయడం జరిగింది. ఇక ఈ ప్రజాబాహుల్యం కోసం చేపట్టినటువంటి సాంకేతిక విజ్ఞానంలో ఈ సమ్మిళితం ఒక భాగం.
ఈ సమ్మిళితంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నవి. ఈ సమ్మిళితంలో ఉన్నటువంటి విభాగాలు ఏంటివయ్యా అని చూస్తే ఒకసారి సామర్థ్య నిర్మాణానికి సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం, పాఠశాలలు కళాశాలలో ఐటీ అవస్థాపన సౌకర్యాలు కల్పించటం, గుర్తించినటువంటి లక్షిత బృందాలలోని వారికి ఉద్యమిత్వ లక్షణాలు పెంపొందించటం, దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సాఫ్ట్వేర్ పరికరాలు, ఈ సేవలు అభివృద్ధి చేయటం, ఈ సమ్మిళిత చొరవకు మద్దతు అందించటం, అధ్యయనాలు చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. భారతీయ భాషలలో పాఠ్య విషయాన్ని తయారు చేయటం, సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే వైద్యం, విద్య, శిక్షణ, పాలన క్షేత్రాలలో సాఫ్ట్వేర్ ఉపయోగాన్ని, తగిన వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ సమ్మిళితంలో ఉన్నటువంటి భాగాలు. ఈ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందగల లక్షిత బృందాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, జాతులు, మైనారిటీలు, మహిళలు దీంట్లో లబ్ధి పొందే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. సమాచార సాంకేతిక సేవల ఎగుమతులలో ఐరోపా సమాఖ్య ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో మన దేశం అంటే భారతదేశం ఉంది. ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి దేశం అమెరికా. అయితే ఇటీవలి కాలంలో చైనా, ఇజ్రాయిల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఐటీ రంగంలో పుంజుకొని భారతదేశానికి పోటీని విసురుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ దేశాల నుంచి భారతదేశం గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి దేశీయ మార్కెట్లో కూడా సమృద్ధిగా ఉన్న అవకాశాలను సరిగా వినియోగించుకోవాలి. దేశంలో ఉన్నటువంటి గ్రామీణ యువతకు విద్య, శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించి దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. అప్పుడే భారతదేశం ప్రపంచ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. ఇది మనకు సేవా రంగంలో ఉన్నటువంటి విద్య, అదేవిధంగా సమాచార సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం. దీంతో మనకు ఈరోజు క్లాసు పూర్తి అయ్యింది. థ్యాంక్ యూ.